యుద్ధములకు కారణభూతుడు అయిన దేవా, సర్వాధికారి అయినటువంటి ప్రభువా, అన్నీ ఆలకించేటువంటి దేవా, అందరితో మాట్లాడేటువంటి ప్రభువా, స్థితిగతులు ఎరిగి ఆ స్థితిగతులను బట్టి అయా మమ్ములను పలకరిస్తూ మా పరిస్థితికి తగినటువంటి మాటలు మాకు అనుగ్రహిస్తున్నటువంటి అనుగ్రహపూర్ణుడా, అద్వితీయ సత్యవంతుడా, నీకు వందనాలు అయ్యా. ఈరోజు ఉదయకాల ప్రార్థనలో మీరు మాతో మాట్లాడండి అయ్యా. నీ మాట కొరకు మేము ఎదురు చూస్తున్నాము దేవా. నీ మాట కొరకు కనిపెడుతున్నాం ప్రభువా. మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. మనిషి స్వచిత్తాన్ని బట్టి, సొంత ఆలోచన బట్టి మాట్లాడితే ఏమాత్రం ప్రయోజనం ఉండదయ్యా. నీవు మాట్లాడితే మా జీవితాలు బలపడతాయ్యా. నీవు మాట్లాడితే మేము ధైర్యపరచబడతామయ్యా. మీరు మాతో మాట్లాడి బలపరిచి ధైర్యపరచి అయ్యా, మీరు మా ప్రాణములను నెమ్మదితో నింపండి. నీ దాసుని మరుగు చేయండి, పరిశుద్ధపరిచి మీరు మాట్లాడమని వాక్యం వినబోతున్న వారికి ఆసక్తిని కలుగు చేసి వాక్కు ద్వారా వారి హృదయ అంతరంగపు లోతులను పరిశీలించి బలపరిచి ఆదరించి సరిచేసి హెచ్చరించి మీరు నిలబెట్టమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు. పరిస్థితులు రోజు రోజుకి మరింత ప్రతికూలంగా మారుతున్నాయా? ఈ ప్రశ్నతో కూడినటువంటి సందేశాన్ని ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట మనకు అనుగ్రహించాడో కొన్ని మాటలు మనం ఆలకిద్దాం. శ్రమలో ఉన్నటువంటి మనిషి, కష్టాలలో ఉన్నటువంటి మనిషి, భరించలేని బాధతో ఉన్నటువంటి మనిషి తాను శుభవాక్కులు వినాలని కోరుకుంటాడు. తన కష్టములో నుండి బయటికి వచ్చేటువంటి మంచి మాటలు వినాలని కోరుకుంటాడు. విచిత్రం ఏమిటంటే, శ్రమలో ఉన్నోడు శ్రమలో నుండి బయటకు వచ్చే వాక్కులు వినవలసింది పోయి మరొక శ్రమను ఈ వ్యక్తి జీవితంలోకి ప్రవేశించడం మనం గమనిస్తున్నాం. ఈరోజు ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో కూడా కొన్ని శ్రమలను అనుభవిస్తున్నప్పుడు ఆ శ్రమ పోతుందేమో అని దేవుని సన్నిధిలో పలుమార్లు బ్రతిమలాడుకొని, పలుమార్లు సేవకులతో ప్రార్థన చేయించుకొని, ఎన్నోసార్లు కన్నీరు కార్చి అయ్యా ఈ సమస్యను నాలో నుండి తీసివేయ్యా, నా కుటుంబంలో నుండి తీసివేయన ఆయన, ఈ సమస్య నా జీవితంలో చాలా నన్ను కృంగతీస్తుందయ్యా అని ప్రభు సన్నిధిలో మొరపెట్టిన తరువాత ఆ సమస్య పోవాల్సింది పోయి ఈ సమస్యతో పాటు మరొక సమస్య వచ్చింది. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా సమస్య గందరగోళములో ఈ రోజున ఈ వర్తమానాన్ని ఆలోచిస్తున్నావేమో. నీ జీవితంలో రోగం అనే ఓ సమస్య ఉంది. రోగాన్ని తట్టుకోలేకపోతున్నప్పుడు నీకున్న రోగమే నీకు సమస్య అయితే, ఇంతలో నీ బిడ్డకి రోగం వచ్చేసింది. అయ్యా నాకున్న రోగమే సమస్యగా నేను అల్లాడిపోతున్నాను నాయన, మళ్ళీ నా బిడ్డకి అనారోగ్యం వస్తే ఎలాగ నాయన, ఎలా తట్టుకుంటానయ్యా? ఒక సమస్య తీరక ముందే మరొక సమస్య పలకరిస్తుంటే నేను విశ్వాసంలో ఎలా ఎదగాలి? అన్య జనుల ముందు నా దేవుడు గొప్పవాడని నేను ఎలా ప్రకటించాలి? ఎందుకు సమస్య మీద సమస్య, బాధ మీద బాధ, రోగం మీద రోగం నా జీవితంలో ఎందుకు అనుమతిస్తున్నావు? అసలు నీ చిత్తం ఏమైంది? నీ ప్రణాళిక ఏమైందని పలుమార్లు దేవుని సన్నిధిలో మనందరం ప్రశ్నిస్తూ ఉంటాం. సమస్య తీరక ముందే మరొక సమస్య వస్తుంది ఏంటి అనే ఒక బాధ, ఒక వేదన హృదయములో ఉంటుంది. అందుకని దేవుని వాక్యముల నుండి కొన్ని మాటలు మీకు పరిచయం చేస్తాను. ఆ భక్తుల జీవితంలో కూడా సమస్య మీద సమస్య, పరిస్థితులు రోజు రోజుకి మరింత అనుకూలంగా ఉండాల్సింది పోయి ప్రతికూలంగా ఎందుకు మారాయో త్వరగా 2 మాటలు మీతో పంచుకుంటాను. చదవండి. మనందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి, మొదటి రాజులు గ్రంథం 17వ అధ్యాయం
మొదటి రాజులు గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. నువ్వు ఇచ్చటి నుండి నువ్వు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. దాగి ఉండుము. ఆ వాగు నీరు ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు. నీవు త్రాగుదువు. అచ్చడికి నీకు ఆహారము తెచ్చున్నట్లు చెట్టుకి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని కాకోలమునకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతనికి తెలియజేయగా. ఆనాటి కాలములో దేశములోనే ఓ మహాప్రవక్తగా, దేశంలోనే ఒక మంచి ప్రవక్తగా ఉన్న వ్యక్తి ఏలియా. వాస్తవంగా మాట్లాడాలంటే పాత నిబంధన ప్రవక్తలందరిలో కూడా ఓ గొప్ప ప్రవక్త అనడంలో తప్పులేదు. ఆకాశం నుండి అగ్నిని దింపినవాడు, వర్షం పడాలంటే పడుతుంది, వద్దంటే ఆగిపోతుంది. అతని స్వరమునకు చాలా శక్తి ఉంది. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అంత గొప్ప దైవజనుడు దేవుని సేవను చేస్తున్నటువంటి రోజులలో దేశములో కరువు వచ్చేసింది. దేశమంతా కరువు వచ్చిన దేవుడు తన దాసుని విడిచిపెట్టలేదు. దేవుడు తన దాసుని అనాథునిగా వదిలేలేదు. ఈరోజు దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆయన్ని నమ్ముకున్న ఆయన పిల్లలను ఆయన అనాథులుగా విడువడు. ఏలియా పరిస్థితిని గమనించిన దేవుడు ఏలియాని పోషించడానికి ఏలియాతో చెప్పిన మాట, ఏలియా ఒక వాగు దగ్గరికి వెళ్ళు, కేరీతు అనే వాగు దగ్గరికి వెళ్ళు. అక్కడ నీవు వాగు దగ్గర నీళ్లు తాగు. నీ కోసం నేను కాకోలానికి ఆగ్రహిస్తా, కాకికి చెబుతా. ఆ కాకి నీకు ఆహారం తీసుకొచ్చి నిన్ను పోషిస్తుంది అని ఏలియాకి చెబుతాడు. వాస్తవంగా మాట్లాడాలంటే కాకి బుద్ధి పెట్టే బుద్ధే, లాక్కునే బుద్ధే? లాక్కునే బుద్ధి. అలాంటి లాక్కునే బుద్ధి సాయం దొరకని ఆ కాకి, వాస్తవంగా చెప్పాలంటే కాకి సాయం చేసే గుణం ఉండదు. కాకి లాక్కునే బుద్ధి కదా. సాయం దొరకని, సాయం చెయ్యని కాకి ద్వారా నీకు ఆహారం పంపిస్తాను, నువ్వు భయపడొద్దు ఏలియా అని దేవుడు ఏలియాతో మాట్లాడాడు. ఈ కాకి ద్వారా ఆహారాన్ని పంపించాడని మనందరికీ తెలుసు కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, సాయం దొరకదన్న చోట, సాయం చేయరు అనుకున్నటువంటి మనుషుల ద్వారా కూడా దేవుడు తన బిడ్డలను పోషించగలడు. దేవుడు తన బిడ్డలను ఆయన వారి కష్టములు తీర్చగలిగిన సహాయాన్ని పంపిస్తాడు. ఈరోజు నాకు ఇక్కడ సాయం దొరకదు, నాకు వీళ్ళ నుండి నాకు మేలు జరగదు, వీళ్ళు నాకు ఎప్పుడు సాయం చేయరనుకున్న మనుషులే నీకు సాయం చేయబోతున్నారు. ఎందుకంటే కాకుల ద్వారా ఆహారాన్ని పంపించిన నా దేవుడు ఇంకా సజీవుడిగానే ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకో, నీవు ఏ కాకివి కాదు, ఆయన కాకి ద్వారా కూడా నీకు ఆహారాన్ని పంపిస్తాడు. సాయం దొరకదనుకున్న చోట, ఇక్కడ మేలు దొరకదనుకున్న చోట, ఇక్కడ నా తరపున వీళ్ళు ఉండరనుకున్న చోటే దేవుడు నీ పక్షమున ఉండినట్లుగా చేస్తారు. నీ శత్రువుగా భావిస్తున్న వారి నీ పక్షపు వారిగా దేవుడు కార్యం చేస్తాడు. ఏలియా జీవితంలో కూడా సరే, దేశానికి కరువు వస్తే వచ్చింది. ఏలియా ఆ కేరీతు వాగు దగ్గర ఉన్నాడు. కాకి ఆహారం తీసుకొస్తూ ఉంది. ఆహారాన్ని తింటూ ఉన్నాడు. సడన్ గా దేవుడు, బాగానే ఉంది, ఏదో కాకి ఆహారాన్ని తెస్తూ ఉంటే తింటూ ఉన్నాడు, నీరు తాగుతూ ఉన్నాడు. సడన్ గా మళ్ళీ దేవుడు ఏలియాతో మాట్లాడాడు. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, 8వ వచనం, అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికిపోయి అచ్చట ఉండు, అక్కడికి వెళ్ళు. అమ్మా, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే దేశమంతా కరువు. ఓ చోట కూర్చోబెట్టాడు దేవుడు. కూర్చోపెట్టి ఆ వాగు నీళ్లు దాపిస్తా ఉన్నాడు, కాకి ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నాడు. మరలా దేవుడు ఏలియాకి ప్రత్యక్షమయ్యాడు.
ప్రత్యక్షమయ్యి, ఏలియా ఇక్కడ నుండి బయలుదేరు. ఎక్కడికి వెళ్ళాలయ్యా? ఏ రాజు దగ్గరికి పంపిస్తున్నావు నన్ను? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి పంపిస్తున్నావు నన్ను? ఎక్కడికి వెళ్ళమంటావు నన్ను అని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు సీదోను అనేటువంటి ఒక పట్టణం ఉంటదయ్యా, దానికి సంబంధించిన దాని ప్రక్కన దానికి సంబంధించిన సారెపతును ఊరికి వెళ్ళు అని చెప్తాడు. వాస్తవంగా ఈ మాటను ఎందుకు మీతో చెప్తున్నానో మీకు అర్థం కావాలి. ఇక్కడ అసలు ఏలియా భయం భయంగా తిరగడానికి, ఏలియా దేశంలో ముఖ్యమైనటువంటి పట్టణాల్లో ఉండాల్సిన ఆయన అడవుల్లో పడి తిరగటానికి కారణం ఏమిటి? మీరు చెప్పండి, కారణం ఏమిటి ఒకసారి ఆలోచించండి. మరణ భయం. మరణ భయం. ఎవరు ఆ మరణ భయాన్ని తను కలుగు చేసింది? రాణి యెజబెల్ అనేటువంటి ఒక ఆమె మరణ భయాన్ని కలుగు చేసింది. అందరికి అర్థమవుతుందమ్మా? యెజబెలు మరణ భయాన్ని కలుగు చేసింది. ఆయన అందుకనే పట్టణాల్లో ఉండకుండా అటు ఇటు తిరుగుతా ఉన్నాడు. ఆమె మామూలు ఆమె కాదు. ఇప్పుడు ఈయనకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? స్త్రీ దగ్గరికి స్త్రీ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. సారేపతు విధవరాల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. సారేపతు విధవరాలు మనందరికీ తెలుసు కదా. ఈ సారేపతు అనేటువంటి పట్టణం ఎక్కడుంది? అక్కడ మనం చదువుకున్న మాటలోనే సారేపతు అనే పట్టణం ఎక్కడుంది? సీదోనులో ఉంది. ఇప్పుడు చూడండి ఇంకొక మాట. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం చూడండి. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజైన యెజ్బయేలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకుని బయలు దేవతను పూజించుచు వానికి మొక్కుచునుండెను. అమ్మా, ఇప్పుడు సీదోను అనేటువంటి ప్రాంతము ఇజ్రాయేలు ప్రాంతం కాదు, అది అన్య ప్రాంతం అన్నమాట. ఆ అన్య ప్రాంతం ఉంటది కదా సీదోనికి, దానికి రాజెవరు? దానికి రాజెవరు? యెజబెలు తండ్రి, యెజబెలు వాళ్ళ నాన్న. యెజబెలు ఆడ మనిషి అంత డేంజర్ గా ఉంటే, ఆడ మనిషి తండ్రి ఇంకెంత డేంజర్గా ఉంటాడు? వాస్తవంగా మాట్లాడాలంటే ఇజ్రాయేలు ప్రజలకి ఆహాబు రాజు. ఈ ఆహాబు రాజు అన్య స్త్రీ అయినటువంటి యెజబెలును పెళ్లి చేసుకొని యెహోవాను ప్రక్కన పెట్టి ఆయన్ని మొక్కటం, ఈయన బయలును పూజించడం, బయలును మొక్కటం చేస్తున్నాడు. ఎవరు వల్ల? యెజబెలు వల్ల. వాస్తవంగా ఈ అన్య దేశపు స్త్రీ ఇజ్రాయేలు దేశానికి వచ్చి ఇజ్రాయేలు దేశాన్ని నాశనం చేసింది, పనికి మాలినటువంటి యెజబెలు. ఇప్పుడు పక్క దేశాన్నే నాశనం చేసినటువంటి వీళ్ళు వాళ్ళ సొంత దేశానికి వెళ్తే బతకనిస్తారా? అర్థమవుతుందా? పక్క దేశానికి వస్తేనే ఒప్పుకోరు. పక్క దేశంలో అంటే యెజబెలు ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళనే గడగల్లాడిచ్చింది మహాతెల్లే. వాళ్ళ నాన్నగారిది ఇంకా సొంత దేశం వాళ్ళది. సొంత దేశం ఉన్నప్పుడు ఆయన ఎంత డేంజర్గా ఉంటాడు? ఇప్పుడు దేవుడు ఈయనకు ప్రత్యక్షమై ఈయన పరిస్థితి ఏంటి? తినటానికి అయిపోయింది. వాస్తవంగా అక్కడ నీరు అయిపోతుందంటే, నీరు అయిపోతుంది. అలాంటప్పుడు దేవుడు వెళ్ళమని చెప్పాలి. ఎక్కడికి చెప్పాలా? రాజు దగ్గరకు చెప్పాలా? ఇజ్రాయేల్ దేశంలో ఒక చోటుకి చెప్పాలా? ఎక్కడో సీదోనికి వెళ్ళమంటే ఎట్లుంటది? ఎట్లుంటది? మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే తెలుగులో ఒక సామెత ఉంటది, పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు. ఇప్పుడు అసలే ఇజ్రాయేలు దేశంలో ఉండటమే కష్టం ఉంది యెజబెల్ తల్లి వల్ల. అలాంటప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? సీదోనుకు బయలుదేరు. అక్కడ సారేపతును ఒక విధవరాలు. ఆమె ఏమన్నా రాజుగారి భార్య? ఒక విధవరాలు. ఆమె దగ్గరికి వెళ్ళు, నేను నిన్ను పోషిస్తాను, వెళ్ళు ఏలియా అన్నాడు. పరిస్థితి ఏంటి? ఇంకా అసలే పరిస్థితి బాలేదయ్యా అంటే మరి ఒక ప్రతికూలమైన పరిస్థితి. ఈరోజు నీ జీవితంలో కూడా ఏలియాలాగా అసలు పరిస్థితి బాలేదయ్యా అంటే ఇంకా కఠినంగా, ఏంటి ప్రభువా ఇలా ఎందుకు చేస్తున్నావు నువ్వు? అసలే యెజబెలు చంపడానికి తిరుగుతుంది నాయన అని ఒక భయం ఉంటే
మరలా అక్కడికి పోమంటావు ఏంటయ్యా? మరలా అక్కడున్నమంటావు ఏంటయ్యా? అక్కడ ఏంటి? వాళ్ళ నాన్న మామూలుడు కాదు కదా. తండ్రి ఏ బాటలో వెళ్తే కూతురు అదే బాటలో ఉంటది. ఆమెను చూస్తే అర్థంగా అట్లా వాళ్ళ నాన్న ఎంత కఠినుడో, ఎంత మూర్ఖుడో, అలాంటి చోటుకి ఎందుకు వెళ్ళమంటావు అనేటువంటి ప్రశ్నించకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు. పరిస్థితి ఇందాకన్నట్లు ఆయన జీవితం అంతా కూడా అర్థం కాని పరిస్థితి. పెనం మీద నుండి నిప్పులో పడ్డట్టు అయిపోయింది. సారేపత్ అనేటువంటి ఊరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆశ్చర్య రీతిలో దేవుడు ఏలియాని పోషించాడు, సారేపతు విధవరాలని పోషించాడు. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, పరిస్థితులు రోజు రోజుకి మరింత ప్రతికూలంగా మారుతున్నప్పుడు ఎందుకు దేవుడు ఆ ప్రతికూలమైన పరిస్థితులకు అనుమతిస్తున్నాడంటే, వాస్తవంగా ఎందుకు కేరీతు నుండి సారేపతుకు దేవుడు వెళ్ళమనడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? ఒకటి చూడండి, మొదటి రాజుల గ్రంథం. దేవుడు పరిస్థితిని ప్రతికూలంగా ఇంకా మార్చడానికి ఒక్క కారణాన్ని ఈ పూట మీతో క్లుప్తంగా పంచుకుంటాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. ఇప్పుడు కేరీతు వాగు దగ్గర నీరు రోజు రోజుకి ఎండిపోతున్నాయి. నీరు పూర్తిగా ఎండిపోతే ఏరియా పరిస్థితి ఎట్లుంటదంటే, తాగటానికి నీళ్లు లేక దప్పికతో అల్లాడిపోవాలి. ఏలియా జీవితంలో ఒక సమస్య వస్తుందని దేవుడు ముందుగానే ఎరిగి ఓ నూతన ప్రాంతానికి దేవుడు నడిపించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా పరిస్థితులని మరింత కఠినంగా దేవుడు మార్చడానికి కారణం ఏంటో తెలుసా? ఆపద వస్తుందని దేవుడు ఎరిగి ముందుగానే నీకు ఆశ్రయాన్ని సిద్ధపరుస్తున్నాడని అర్థం. ముందుగానే నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు. ఒక ప్రమాదం మన జీవితంలో వచ్చేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రమాదం వస్తుంది అని భయపడుతున్నావు, ఆపద వచ్చేసినప్పుడు నీకు ఒకటి గుర్తు రావాలి, నా దేవుడు ఈ ఆపద కంటే ముందుగానే ఆశ్రయాన్ని సిద్ధపరిచాడు. అందుకే పరిస్థితులు రోజు రోజుకి మరింత ప్రతికూలంగా మారుతున్నాయి. దాని అర్థం, ఈ సమస్య వస్తుందని ఎరిగినటువంటి ఆ జగమెరిగిన రాజు అయినటువంటి దేవుడు నా పరిస్థితిని ఎరిగి ఈ సమస్యకు ముందుగానే ఒక ఆశ్రయాన్ని, ముందుగానే ఒక సొల్యూషన్ని, ముందుగానే ఈ సమస్య తీరేటువంటి మార్గాన్ని నా దేవుడు ఏర్పాటు చేశాడని నమ్మాలి. అక్కడ ఏలియా ఆకలితో అల్లాడుతాడు అని ముందుకెరిగిన దేవుడు సారేపతు విధవరాలకు ఆజ్ఞాపించాడు, ఇదిగో నా బిడ్డ వస్తాడు. మన దేవుడు ఎవరండి? జీవం గల దేవుడండి. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు ముందుగానే ఆ సమస్య తీరేటువంటి మార్గాన్ని దేవుడు స్థితిపరుస్తాడు. అది మనకు ముందే, అంటే ఒక మాటలో చెప్పాలంటే అప్పుడే అర్థం కాదు. మనం దేవుడు నడిపించే మార్గంలో వెళ్ళే కొద్ది మనకు అర్థమవుతుంది. దేవుడు మనల్ని ఎట్లా నడిపిస్తున్నాడో రూట్ మ్యాప్ మనకు చూపించాడు. మనం ఆయన మార్గంలో వెళ్ళే కొద్ది మనకు అర్థమవుతుంది. ఆయన మార్గంలోకి అలా 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 వెళ్తుంటే తెలుస్తుంది. అందుకని ప్రతికూలంగా పరిస్థితులు మారుతున్నాయని భయపడొద్దు. ఆ ప్రతికూలతలోనే దేవుడు నీ సమస్యకు ఒక పరిష్కారాన్ని కూడా ఉంచాడని మర్చిపోవద్దు. ఇంకొక ఆయన సమస్య వెంటనే మనకి గుర్తొచ్చేటువంటి మరొక ఆయన ఎవరంటే యోసేపు జీవితం కూడా ఎట్లుందంటే, పరిస్థితులు రోజు రోజుకి మరింత ప్రతికూలంగా మారుతున్నాయి. నిజం చెప్పాలంటే అన్నలు కొట్టారు, కొట్టిన తర్వాత ఎవరు కమ్మేశారు? కొట్టిన తర్వాత ఫస్ట్ ఎవరు కమ్మారు ఫస్ట్? ఎవరు వాళ్ళు? ఫస్ట్ ఎవరు కమ్మారు? ఇష్మాయేలీలు కమ్మారు. తర్వాత వాళ్ళు ఎవరు కమ్మారు?
ఐగుప్తు. ఐగుప్తికి అమ్మారు. వాస్తవంగా ఆలోచిస్తే యోసేపు ప్లేస్ లో ఆలోచిద్దాం. ఇష్మాయిలీలకు అమ్మినాక అమ్మా వీళ్ళు మా తాత ఇస్సాకుకి బంధువులు అవుతారు, కాస్త కనికరిస్తారనేటువంటి ఒక ధైర్యం ఉంటుంది. మనోళ్ళు అంటే కాస్త మా ఊళ్ళు కదా, నేను పలానా ఇలాగ యాకోబు కుమారుని అని చెప్పొచ్చు, నన్ను కాస్త కనికరిస్తారని ఒక ధైర్యం ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ఇష్మాయేలీలు వాళ్ళ దగ్గర ఉంచుకుంటే ఎంతో మా తాత ఇట్లా ఇస్సాక్ గారు, నేను ఇస్సాక్ గారి కుమారుడైన యాకోబు కుమారుణ్ణి, నన్ను ఇట్లా మా అన్నోళ్ళు అమ్మేశారని చెబితే కాస్త కనికరిస్తాడని ఒక ధైర్యం ఉండే సమయంలో ఇష్మాయేలీలు మరలా తీసుకెళ్ళి ఎవరికి అమ్మేశారు? ఐగుప్తీలకు అమ్మారు. ఐగుప్తీలు ఎట్టంటోళ్ళు? అసలు జాలి దయ లేనోళ్ళు. ఎందుకంటే ఐగుప్తీయులు శారమ్మ జీవితంలోనే కఠినంగా వ్యవహరించిన వారు. అలాంటి వారు ఇక్కడ యోసేపుకి పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారాయి. అరే ఏంట్రా, ఇష్మాయిలీలు కాస్త కనికరిస్తారేమోనన్న ధైర్యం ఉంటే నన్ను ఐగుప్తీలకు అమ్మేశారేంట్రా? రోజు రోజుకి పరిస్థితి మరింత ప్రతికూలంగా మారిపోయింది. ఏం అర్థం కాల. ఐగుప్తీలకు అమ్మేశారు. సరే, ఐగుప్తు దేశంలో ఉన్న ఇంట్లో పని చేసుకుంటున్నాడు, పోనీలే అని. తర్వాత ఇంకా ప్రతికూలంగా మారాయి. ఇంట్లో ఉన్నోడు జైలుకి వెళ్ళిపోయాడు, ఇంకా ప్రతికూలంగా మారాయి. రోజు రోజుకి పరిస్థితి బాగుపడుతుందేమో, మెరుగుపడుతుందేమో, ఏదైనా కార్యం జరుగుతుందేమో అని ఎదురు చూడాల్సింది పోయి ఏ సమస్య వస్తుంది, ఇంట్లో ఉన్నోడు మళ్ళా జైలుకి వెళ్ళిపోయాడు. ఎట్లుంటది పరిస్థితి? జైల్లో ఆదరించేవారు లేరు, జైల్లో పలకరించేవారు లేరు. రోజు రోజుకి పరిస్థితి మరింత ప్రతికూలం, మరింత ప్రతికూలం. ఈరోజు నీ జీవితంలో కూడా మరింత ప్రతికూలంగా రోజు రోజుకి ఏమిటయ్యా? బతుకు మీద విరక్తి పుడుతుంది, బతకాలనే ఆశ చచ్చిపోతుంది. ఎవరి కోసం బ్రతకాలి? ఇలాంటి మూర్ఖుడైన భర్త కోసమా? ఇలాంటి పిల్లల కోసమా నేను బ్రతకాలని ఓ చిరాకుతో కూడిన మనస్సు ఏర్పడిపోయింది. ఎందుకంటే రోజు రోజుకి పరిస్థితి మరింత ప్రతికూలంగా మారాయి. యోసేపు పరిస్థితి కూడా మరింత ప్రతికూలంగా చివరికి జైల్లో ఉన్న ఆయన్ని దేవుడు సింహాసనం ఎక్కించాక వారి అన్నదమ్ములందరూ అక్కడికి వచ్చేస్తారు. అక్కడికి వచ్చినప్పుడు యోసేపు ఏం చేస్తాడంటే తానెవరో వాళ్ళకి తెలిసేటట్లు చెప్తాడు. నేను మీ తమ్ముణ్ణి అని వారికి చెప్పినప్పుడు వారు భయపడి గడగడ గడగడ వణుకుతుంటారు. అమ్మో, మేమే కదా అమ్మేసింది, యోసేపా అయితే మమ్మల్ని బతకనీయడని వాళ్ళు వణుకుతున్నప్పుడు యోసేపు వాళ్ళతో ఏమంటాడో ఒకసారి చూడండి. 45 ఆదికాండము 4వ వచనం. అంతటి యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే, అయినను నేను ఇక్కడకు వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినట్లు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపము పుట్టనీయుకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశములోనున్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చెను. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకు ప్రాణముతో కాపాడుటకు దేవుడు నన్ను ముందుగా పంపించాడు అన్నాడు. హలో అన్లారా, మీరేం భయపడద్దు. యాకోబు పిల్లలు, యాకోబు వంశము నాశనం అయిపోకూడదు. రాబో రోజులో కరువు వస్తుంది, వాళ్ళను పోషించడానికి యోసేపు నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఐగుప్తులో ఉండాలా. నువ్వు అక్కడుంటే యోసేపును బట్టి ఐగుప్తులందరూ పోషించబడటమే దేవుని చిత్తం. అందుకే పరిస్థితులు యోసేపుకి ప్రతికూలంగా మారాయి. నీ జీవితంలో కూడా పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయంటే అర్థం నీ కుటుంబపు వారికి, నీ రక్త సంబంధికులకి నీవే ఒక పోషకదారునిగా మారబోతున్నావు. నీవే వారిని దేవుని మార్గములో నడిపే ఓ బాటసారిగా నువ్వు మారబోతున్నావు. దాని అర్థం ఏమిటంటే నీ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితి వెనకాల దేవునికి ఒక చిత్తము ఉంది. ఆపద వస్తుందని ఎరిగిన దేవుడు ఆపద రాకముందే మార్గాన్ని ఏర్పాటు చేసి పెడతాడు.
అమ్మా నువ్వు భయపడొద్దు. మనకేంటంటే రేపటి రోజు నీ సమస్య వస్తే పరిస్థితి ఏంటి అనే భయం వేస్తుంది. నా దేవుడు రేపొద్దున సమస్య వస్తుందని, సమస్య వస్తుందని ఎరిగిన దేవుడు దానికో సమాధానాన్ని కూడా దేవుడు సిద్ధపరచుంటాడు. భయపడొద్దు. ఇప్పుడు కరువు వచ్చిందని దేవుడికి తెలుసు. అందుకని ఏం చేశాడు? యాకోబు కుమారులు కరువులో నాశనం అవ్వకూడదని దేవుడు యోసేపుని ఆయన ఆశీర్వదించి ఓ స్థాయిలో నిలబెట్టాడు తన బిడ్డలను పోషించడానికి. నువ్వేం భయపడొద్దు. పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయంటే దేవునికి ఒక చిత్తం ఉంది. నీకు ఆపద వస్తుందని ఎరిగి ఒక ఆశ్రయాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అర్థమవుతుందమ్మా? మనందరికీ తెలిసిన విషయాలే. కాస్త లోతుగా ఆలోచిస్తే పరిస్థితులు ప్రతికూలంగా మారే కొద్దీ అవిశ్వాసం రాదు, కలవరం రాదు, భయం రాదు. నా దేవుని చిత్తం నా ఎడల నెరవేరుతుందనే ఒక ధైర్యం కలుగుతుంది. మోషే జీవితాన్ని మనం ఆలోచిస్తే అసలే పిల్లల్ని చంపేస్తున్నారని తెలిసింది. కష్టపడి దాసింది తల్లి. ఆ యాకేబేద్ అనేటువంటి మోషే తల్లి కష్టపడి దాచి 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 ఇంక వల్ల కాక జంపెట్లు పెట్టి నైల్ నదిలో వదిలేసింది. మిరియాముకు చెప్పింది, ఇదిగో తమ్ముణ్ణి పెట్టెలో పెట్టి వదిలేస్తున్నా, కాస్త గమనించు, పెట్టె ఎవరికి దొరుకుద్దోలే అన్నట్టుగా అలా వదిలేసిందండి. ఆ పెట్టె పోయి 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 ఫరో కుమార్తె స్నానం చేస్తుంటే అక్కడే తేలింది ఆ పెట్టె. నేను అంటాను, అప్పుడు మిరియాము పరిస్థితి ఎలా ఉండుంటది? అరే ఇన్నాళ్ళు మేము కాపాడింది ఆ ఫరో కుటుంబం కళ్ళలో పడకుండానే, పోయి 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 పెట్టి ఆడే ఆగితే ఎట్లుంటది? పరిస్థితి ఇంకా ప్రతికూలంగా మారినట్టేగా. భయపడుతుంది ఎవరికి? ఫరో కుటుంబానికి. ఇప్పుడు ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి పెట్టాగిందంటే ఎట్లుంటది? అప్పుడట ఆ పెట్టె తీసి చూసిన వెంటనే ఆ హెబ్రీని చూచి ఫరో కుమార్తె కనికరపడిందంట. ఆమె ఎవడో లేని పెంచల, హెబ్రీడ్ అని తెలిసే పెంచింది. ఎందుకో తెలుసా? నా దేవుడు కనికరం పుట్టినట్లుగా చేశాడు. పరిస్థితి మరింత ప్రతికూలంగా మారుతుందంటే దాని అర్థం నీ దేవుడు గొప్ప ఆశ్రయాన్ని సిద్ధపరుస్తున్నాడు. చంపుతాను అనుకున్నటువంటి ఇజ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకెళ్ళకూడదు, వాళ్ళని బానిసలుగా ఉంచాలని అనుకున్న ఫరోకి ఒక, నిజం చెప్పాలంటే ఫరోకి ఒక విలన్ని ఎక్కడ పెంచాడో తెలుసా? ఫరో తన ఇంట్లోనే పెంచాడు. నా దేవుని చిత్తం, నా దేవుని ప్రణాళిక మన ఊహలకు అందదు. ఆయన నడిపించే విధానం అంతా ఇప్పుడు అనుకూలంగా ఉండకపోవచ్చు, అంతా ప్రతికూలంగానే ఉండొచ్చు. కానీ ఒక రోజు ఉంది నా దేవుడు గొప్ప కార్యం చేసేటువంటి రోజు. నిరీక్షణ కోల్పోవద్దు తల్లి. విశ్వాసాన్ని ప్రక్కన పెట్టొద్దమ్మా. ప్రార్థన బలాన్ని తగ్గనివద్దు. నీవు ముందుకెళ్ళిపో. ప్రతికూలంగా పరిస్థితులు మారాయి అనుకున్న చోట నా దేవుడు అద్భుతం చేస్తాడు. భయపడొద్దు. రోజు రోజుకి మరింత 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 బ్రదర్ నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, అలాంటి పరిస్థితి నీకున్నా ఒక్కసారి ఏలియా వైపు చూడు. దేవుని మాటకు లోబడి వెళ్ళిపోయాడు సారేపతు దగ్గరికి. దేవుని మాటకు లోబడి ముందుకెళ్ళిపోయాడు యోసేపు. దేవుడు తన ఇంటి వారందరిని పోషించే ఒక పోషక దారునిగా దేవుడు యోసేపు నిలబెట్టాడు. దేవుని మాటకి తల వంచారు మోషే కుటుంబం. దేవుడు మోషేని ఇజ్రాయేల్ ప్రజలు నడిపించేటట్లుగా, ఇజ్రాయేల్ ప్రజలు నడిపించడానికి ఒక నాయకుడు కావాలని, ఆ నాయకుడు ఫరో ఇంట్లో పెరగాలని దేవుడు చిత్తం. ఎందుకు ఫరో ఇంట్లో పెరగాలి? ఆ ఇంట్లో పెరిగినోడే ఆ ఫరోతో ఎలా మాట్లాడాలో తెలుసు. వాళ్ళని బయటకు తీసుకురావాలో, ఎట్లా తీసుకురావాలో ఆ ఇంట్లో ఉన్నోడికే తెలుస్తుంది. మిగతా వాళ్ళందరికీ ఫరో ఇంటికి వెళ్ళడానికి అధికారం ఉండదు, ఫరోతో మాట్లాడడానికి అధికారం ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సైన్య సమూహాలు ఎక్కువ, ఫరోకి సైన్యం ఎక్కువ. అందుకనే దేవుని వాక్యంలో ఉంటది, ఫరో రథశ్వరముతో నేను పోల్చదని. ఫరో రథ అశ్వములు అంటే గుర్రాలు ఆయనకి ఎక్కువ పోటీ. ఏదన్నా పోరాటాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి యుద్ధ కవచాలు ఎక్కువ. ఫరో దగ్గరికి అందరూ వెళ్ళడానికి ఉండదు. ఎలా వెళ్ళాలో ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫరో ఇంట్లోనే ఉంటే తెలుస్తుంది. అందుకే దేవుడు మోషేని ఫరో ఇంటిలో పెరిగేటట్లుగా చేసి, ఫరో ఛాలెంజ్ విసిరేటట్లుగా చేసి ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కనానుకు నడిపించాడు. పరిస్థితులు రోజు రోజుకి ప్రతికూలంగా మారుతున్నాయంటే ఒక ఆశ్రయాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆపద వస్తుందని భయపడద్దు. ఆపద కంటే ముందు ఆశ్రయం ఉంది అక్కడ. నీ దేవుడు నిన్ను అనాథునిగా విడవడు. నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను విడువడు. ఇది సత్యం.
ఏదో మీ మనసులు కుదుట పడాలని 4 ముచ్చట్లు అన్ని కుమ్మేసి ఆ 4 ముచ్చట్లన్నీ కలిపి ఏదో చెప్పట్లేదు. ఇది వాస్తవం. ఎందుకు వాస్తవం అంటే, నా దేవుడు జీవము కలిగిన వాడు, నా దేవుడు సజీవమైన వాడు, నా దేవుడు మాట విన్నవాడు, నా దేవుడు కన్ను నుండి చూచువాడు, చెవులుండి వినగలిగిన వాడు, నోరుండి మాట్లాడగలిగిన వాడు. ఎందుకంటే నేను ప్రకటిస్తున్నటువంటి యేసు జీవము కలిగిన దేవుడు. అంత జీవము కలిగిన దేవుణ్ణి మనం నమ్మి ఉన్నప్పుడు మన పరిస్థితి ఎంత ప్రతికూలంగా మారితే ఏముంది, ఆయన చూసుకుంటాడు. నా ధైర్యం నువ్వే యేసయ్యా, నా బలము నీవే యేసయ్యా, నా దిక్కు నువ్వే యేసయ్యా. ఎంత ప్రతికూలంగా మారినా నువ్వు ఏ నాటికైనా నాకు అద్భుతం చేస్తావు. నీవు ఏదైనా చేయగలిగిన సమర్థుడవు, లేని దాన్ని ఉన్నట్లుగా మార్చగలిగిన వాడు, శూన్యములో సృష్టిని కలుగజేసిన వాడు, మొద్దు నుండి చిగురు పుట్టించగలిగిన వాడు, గొడ్రాలి గర్భాన్ని తెరిచిన వాడు, ఆకాశం నుండి మన్నాను పంపిన వాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు, నీటిని ద్రాక్షరసంగా మార్చిన వాడు, కుంటివాడిని నడిపించగలిగిన వాడు, గుడ్డివాడిని చూపు కలిగించిన వాడు, చచ్చిన లాజర్ని పైకి లేపిన వాడు, నీవు సజీవుడు అయిన దేవుడు అయ్యా. నిన్ను నమ్ముకున్నానయ్యా. ఎంత ప్రతికూలమైన పరిస్థితి అయినా నువ్వే నన్ను నడిపించాయా. నాకైతే ఏం అర్థం కావట్లే. రోజు రోజుకి మరింత ప్రతికూలంగా మారుతున్నాయి నా పరిస్థితులు. ఏ చోట నాకు మార్గం కనపడట్లా. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టే ఉంది బతుకంతా. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వే ఏదైనా చేస్తావన్న ధైర్యం. అందరూ తలలు వంచి నువ్వే ఏదైనా చేస్తావన్న ఒక ధైర్యం. నా పరిస్థితి ఏం బాలేదు. ఎందు నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నీ మాటలు మనతో మాట్లాడాడు. అందరూ ఆయన మాట్లాడిన మాటలు బట్టి ప్రార్థన చేసుకుందాం. రోజు రోజుకి పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారుతున్న వేళ, అవకాశం లేదు, కార్యం జరగదనుకున్న చోట నీవే ఏదైనా చేయాలి ప్రభా. పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారుతున్నాయి నాయన. ప్రార్థన చేసుకోండి, కన్నీటితో ప్రార్థన చేసుకోండి. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. పరిశుద్ధుడా, సాయం చేయగలిగిన దేవా అంటూ అందరూ ప్రార్థన చేసుకోండి. మహాగణుడా, మహోన్నతుడా, రోజు రోజుకి పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారుతున్నాయంటే దాని అర్థం మా కొరకు ఏదో ఒక ఆశ్రయాన్ని నువ్వు సిద్ధపరిచావనే కదయ్యా. ఏలియా జీవితంలో కెరీతు నుండి సీదోరు దగ్గర సారేపతుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ రాసు ఎటువంటి వాడైనా అక్కడ కూడా అవకాశం లేని చోట కూడా నీ బిడ్డల జీవితంలో అద్భుతాలు చేయగలవాడు అని, అక్కడ కూడా నీ బిడ్డలకు సాయం చేసే వ్యక్తులను లేపుతావని, ఊహించని మార్గాల్లో కూడా నీ బిడ్డల్ని నువ్వు పోషిస్తావని మాతో మాట్లాడారు.
యోసేపు జీవితంలో ప్రతికూల పరిస్థితులు కారణం, మోషే జీవితంలో ప్రతికూల పరిస్థితులు కారణం మేము విన్నాం. ఆ మాటలు విన్నప్పుడు మా హృదయంలో ఒక ధైర్యాన్ని మీరు పుట్టించండి. ఏదో వాళ్ళకట్లా జరిగింది, నా బ్రతుకేదోలే అన్నట్లు కాక, వారిని మాదిరిగా తీసుకుని మేము ధైర్యపరిచి, అయా ధైర్యం పొందుకున్న వారమై, అయా నీ వైపు చూచినట్లు సహాయం చేయండి. నీ బిడ్డలు ప్రతికూల పరిస్థితుల్లో నలిగిపోతూ, అయా కాల్చబడుతున్నటువంటి స్థితిలో ఉన్నవారు ఉన్నారయ్యా. ఏ మనశ్శాంతి లేక, దుఃఖములో, వేదనతో, నువ్వు ఉన్నావని ఒక్క ధైర్యంతో సాగిపోతున్న వారు ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలకు మీరు ధైర్యాన్ని ప్రసాదించి, నీ బిడ్డలకు తోడుగా ఉండమని, కన్నీటితో ఉన్న వారికి కన్నీటిని తొడవండి, ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇబ్బందులు తొలగించండి, మానసిక రుగ్మతల నుంచి విడుదల ఇవ్వండి, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇచ్చి, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి, అయ్యా వారి జీవితంలో ఆదరణ, ధైర్యం, విశ్వాసాన్ని మీరు కలిగించమని, అందరి కుటుంబాల చుట్టూ కంచి వేసి వైరస్లు, ప్రమాదాల నుండి తప్పించమని, భయంకరమైన ఎండల్లో మా కుటుంబాలని కాచి కాపాడమని, అయ్యా ప్రతి ఒక్కరికి తోడుగా ఉండమని, నివాసం లేకుండా ఎండలకు అల్లాడుతున్న వారిని కూడా గమనించి వారికి ఒకటువంటి నివాస యోగ్యమైన ప్రాంతాలని అయ్యా వారికి ఏర్పాటు చేయమని మీరే సహాయం చేయండి. మా పక్షమున మీరు ఉన్నారని విశ్వసిస్తూ, నేను నమ్ముకున్న నీ ప్రజలకు అయ్యా నీవే ఆధారమని నమ్ముతూ, యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం మనకి మన కుటుంబాలకి ప్రభు కృప ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలయ్యా. వందనాలమ్మా అందరి